హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ మనము తెలుగు మీడియం వచ్చేసి చూడబోతున్నాము. మొట్టమొదట అంకెలను గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మొట్టమొదట వచ్చేసి 1వ తరగతిలో మనం నేర్చుకుని ఉంటాము. అయినా కానీ మరలా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాము. సరే, మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే వివిధ ఆకారాల అమరిక. ఇప్పుడు వచ్చేసి మనము అనేక దగ్గరలు చూస్తూ ఉంటాము. రకరకాలైనటువంటి ఆకారాలు మనం చూస్తూ ఉంటాము రోజువారీలో. మనం సీతాకోక చిలుక రెక్కల డిజైన్లు అందాన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. ఆ యొక్క రెక్కలు చూడండి, ఒక విధమైనటువంటి షేపులో ఉంది చూడండి, చాలా అందంగా ఉంది. సూర్యకాంతి పుష్ప ఆకర్షణ చూడండి, సూర్యకాంతి యొక్క పువ్వు యొక్క ఆ యొక్క ఏ విధంగా అమరిక అనేటువంటిది ఉందో చూడండి. తర్వాత వచ్చేసి నెమలి యొక్క ఈక యొక్క డిజైన్లు మనము చూస్తూ ఉన్నాము. మరికొన్ని డిజైన్లు వచ్చేసి కింద ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము నిత్యవారి రోజులో ప్రతిరోజు మనము చూస్తూనే ఉంటాము వివిధ రకాలైనటువంటి ఆకారాలని. ఇక్కడ చూడండి, ఒకే రకమైనటువంటి డిజైన్లను నిర్ణీత కాలములో కూర్చడాన్ని అమరిక అంటారు. చూడండి, వీటిని వచ్చేసి చక్కగా వచ్చేసి ఒక డిజైన్లను తయారు చేసి ఇక్కడ ఒక అమరికను తయారు చేయడం, ఒక అందమైనటువంటి డిజైన్ ఉన్నటువంటి గేట్ని తయారు చేయడం జరిగింది. ఒకే రకమైనటువంటి డిజైన్లను నిర్ణీత క్రమంలో ఒకే క్రమంలో కూర్చడాన్ని అమరిక అని అంటారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేటువంటిది మనము ఈ యొక్క గేట్లోనే మనము చూడగలుగుతున్నాం అనమాట. సో చూడడానికి ఒకే రకమైనటువంటి ఆకారమే, కానీ వచ్చేసి వాటిని అన్నిటినీ ఒకే దగ్గర చేకూర్చాం కాబట్టి ఇది మనకు ఒక పెద్ద అందమైనటువంటి ఒక గేటుగా మారిందనమాట. చూడండి, కొన్ని ఈ సమూహాల్ని దానికి సంబంధించినటువంటి రకంతో జతపరచండి. ఇక్కడ చూడండి, ఆకు ఎక్కడుందో చూడండి. వచ్చేసి ఇక్కడ ఆకారాలు అనేటువంటిది అడగలేదు, వాటితో జతపరచండి అంటున్నారు అనమాట. ఎక్కడుందో ఆకు దాంతో జతపరచాము. తర్వాత వచ్చేసి కుక్కలు ఒక తెగకు చెందింది, పైన ఒక కుక్క ఉంది చూడండి, దానికి మనము జతపరిచాము. తర్వాత కలములు ఉన్నాయి. కలం అంటే చాలా మందికి తెలీదు, పేనా. సో పేనాను వచ్చేసి మనము అమర్చుకున్నాము. తర్వాత స్మైలీ బొమ్మలు ఉన్నాయి. ఆ స్మైలీ బొమ్మలకు వచ్చేసి స్మైలీ బొమ్మతో మనము జతపరుస్తాము. ఇక్కడ ఉన్నటువంటి స్మైలీ బొమ్మతో జతపరచండి. తర్వాత కొన్ని పువ్వులు ఇవ్వడం జరిగింది. సూర్యకాంతి పువ్వుతో చామంతి పువ్వు మాదిరిగా ఉంది చూడండి. ఆ యొక్క వాటితో ఇక్కడ వచ్చేసి జతపరచండి. పువ్వుల రకానికి చెందిన దాన్ని, తెగకు చెందినటువంటి వాటిని మనము జతపరచండి. తర్వాత జంతువును వాటి నీడతో జతపరచండి. ఇక్కడ చూడండి, వచ్చేసి కప్ప ఎక్కడుందో అనేటువంటిది మీరు ఆ యొక్క నీడను గమనించి మీరు జతపరచండి. ఇక్కడ ఉంది చూడండి కప్ప, సో దీనికి జతపరచండి. తర్వాత మొసలి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి దాంతో జతపరచండి. తర్వాత తిమింగలము, తర్వాత ఇక్కడ స్టార్ ఫిష్ అనమాట, ఈ యొక్క ఇంకో రకానికి చెందినటువంటి చేప అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి స్క్రాబ్తో మనము దీన్ని జతపరచండి. ఇక్కడ ఉన్నటువంటి దాంతో జతపరచండి. నీడను చూసి మీరు ఖచ్చితంగా జతపరచగలుగుతారు. పిల్లలందరికీ తెలుసు ఎట్లా జతపరచడం అనేటువంటిది. దాన్ని జతపరచండి. తర్వాత పొందిక లేని దాన్ని రంగులు వేసి గుర్తించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటువంటి ముక్కోణపు షేపే, కానీ వచ్చేసి రకరకాలైనటువంటి ఈ 3 ఒకే రకంగా ఉంది, ఒకటి మటుకు తేడాగా కనిపిస్తూ ఉంది. ఈ ముక్కోణపు షేప్లో ఉన్నదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో 3 ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్లో వేసినటువంటి మటుకు వేరుగా ఉన్నది. తర్వాత పువ్వుల్లో రెక్కలు వచ్చేసి 4 రెక్కలు ఉన్నాయి. మిగతా వాటికి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ చేసినటువంటి దానికి 5 రెక్కలు ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటిది ఒక పిజ్జానే అనుకోండి. ఆ పిజ్జాను వచ్చేసి 4 భాగాలుగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 6 భాగాలుగా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి 4. సో ఇక్కడ వచ్చేసి 6 భాగాలుగా చేస్తున్నట్టు మటుకే మనము గుర్తించాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనము ఇక్కడ ఉన్నటువంటి షేపు డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనము ఈ విధంగా వచ్చేసి సర్కిల్ చేసుకోండి. తర్వాత మనము నెంబర్స్ కాస్త గుర్తు తెచ్చుకుందాము. 11, తర్వాత వచ్చేసి 12, 13,
తర్వాత 14, 15, 16, 17, 18, 19, 20 ఈ విధంగా వచ్చేసి నెంబర్స్ మనము 1, 2 నెంబర్స్ మనం చేసే లోపు మనము వీటిని గుర్తించేద్దాము. అంటే మర్చిపోయి ఉంటాం కదా, 1వ తరగతిలో చదువుకున్నది మనకు గుర్తుండదు, కాబట్టి వీటిని మనం మరలా గుర్తు తెచ్చుకుందాము. ఇక్కడ క్రింది అమరికల్ని గీసి ఆనందిద్దాం. ఇక్కడ చూడండి వచ్చేసి ఒకటి వచ్చేసి చతురంగంలో ఉంది, త్రికోణంలో ఉంది, తర్వాత వచ్చేసి దీర్ఘ చతురంగా ఉంది, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి ఆ విధంగా తర్వాత వచ్చేటువంటి షేప్స్ని వచ్చేసి మనము గుర్తించాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి CSU అని ఇచ్చినారు, మరలా CSU అనేటువంటిది రాసామన్నమాట. తర్వాత ఈ విధంగా మీకు 2 లైన్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కంటిన్యూగా రాయండి. సో దాని తర్వాత ఏమొస్తుందో చూసి బొమ్మను చూసి మీరు గుర్తించి రాయండి. 3, 5, 8 అని ఇచ్చినారు, 3, 5, 8 మరలా వచ్చిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని షేప్స్ ఇచ్చినారు చూడండి వచ్చేసి ఈ విధంగా ఉన్నటువంటి వాడ షేపు, తర్వాత వచ్చేసి ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి సిలువ షేప్లో ఈ విధంగా ఇచ్చున్నారు. దాని తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది మనము గుర్తించి సర్కిల్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ వచ్చేసి వీటిని కూడా గుర్తించండి. అదేవిధంగా మనం వచ్చేసి వాటిని వచ్చేసి సర్కిల్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ VW ఇచ్చినారు, VW తర్వాత VW అనేటువంటిది మరలా మనకు తిరిగి వచ్చిందనమాట. అదేవిధంగా సో రిపీటెడ్గా వచ్చేటువంటి దాన్ని మనము గుర్తించి మీరు వాటిని షేప్స్ రాయండి. ఇక్కడ సూర్యుడు ఇచ్చినారు, చంద్రుడు ఇచ్చినారు, మరలా సూర్యుడు ఇచ్చినారు, చంద్రుడు ఇచ్చినారు, మరలా సూర్యుడు, చంద్రుడు ఆకారాలు అనేటువంటిది ఈ విధంగా మనము గుర్తించి రాయండి. ఇందాక చూసిన విధంగా ప్లస్ ఇంటూ తర్వాత ఏమొస్తుంది మరలా ప్లస్ ఇంటూ, తర్వాత ఒక బాల్ ఇచ్చినారు, బ్యాట్, తర్వాత బాల్ బ్యాట్ అనేటువంటిది మరలా తిరిగి వచ్చిందనమాట. తర్వాత చైర్ చూడండి, చైర్ వచ్చేసి చైరు ఒక స్టూల్ ఇచ్చినారు, తర్వాత చైరు ఒక స్టూల్ ఆ విధంగా తిరిగి రిపీటెడ్గా రావాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి వచ్చేసి మనకు ఈ విధమైనటువంటి షేప్ ఇచ్చినారు. ఈ విధంగా వచ్చేసి తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది ఫస్ట్ ఒక ఉదాహరణ అనేటువంటిది రాయడం జరిగింది. తర్వాత అదే విధంగా మనము గుర్తించి ఏమొస్తుంది అనేటువంటిది మనము ఊహించి మనము రాయాలి. ఇక్కడ చూడండి ఇది తర్వాత వచ్చేసి ఈ షేప్ లో ఉంది, తర్వాత కిందకు ఉంది, తర్వాత యారో వచ్చేసి నేరుగా ఉందనమాట. ఈ విధంగా మనము గుర్తించి రాయాలి. వచ్చేసి ఏ విధంగా తిరగ రాస్తున్నారు, ఇక్కడ చూడండి మరలా తిరగ రాస్తున్నారు. తర్వాత వచ్చేసి ఒక పిజ్జాను వచ్చేసి 2 భాగాలు, తర్వాత పిజ్జాను వచ్చేసి 4 భాగాలు, 1 తర్వాత 4 భాగాలు అనేటువంటిది ఇక్కడ మరలా వేయడం జరిగింది. కొంచెం గమనించి రాయాలి. వీటిని వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మన యొక్క తెలివి ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి దానికోసంగా ఇవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇవన్నీ మనము 1, 2 ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటిది మీకు ఆలోచనలు రావచ్చు. మీరు పెద్ద అయిన తర్వాత ఎక్కువగా 1, 2లతోనే మీరు బ్యాంకుల్లో పనిచేసినా సరే, వేరే ఎక్కడైనా పనిచేసినా సరే నెంబర్లతోనే ఎక్కువగా పని ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి త్రికోణము, తర్వాత వచ్చేసి ఇక్కడ మరలా ఒక సర్కిల్, ఒక త్రికోణం ఇచ్చున్నారు. త్రికోణము మరియు సర్కిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ తర్వాత వచ్చేటువంటి అమరికను గీయండి. ఇక్కడ చూడండి 1 ఇచ్చినారు, 2 ఇచ్చినారు, 3, తర్వాత 4, తర్వాత 5 మనం వచ్చేసి గీత గీసామన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా మనము గుర్తించి మనం రాయాలి. ఇక్కడ చూడండి ఒక యారో మార్కు 2 ఏ విధంగా ఉన్నది దానికి కాంట్రాస్ట్గా మనము చూసి గమనించి మనము రాయాలి అనమాట. తర్వాత ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ 1, 2, 3, 4, 5 ఏ విధంగా ఉన్నది షేప్స్ వచ్చేసి దానికి ఆపోజిట్స్గా మనము రాయాల్సి ఉంటుంది, గమనించండి. తర్వాత వచ్చేసి ఏమిటనేది మరలా టెక్స్ట్ బుక్ చూసి మరలా గమనించండి, బాగా గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 4 వచ్చినారు, మనము 5 అనేటువంటి మనము తయారు చేసాం అనమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక పూల కుండీని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పూల కుండీలో వచ్చేసి చెట్టు ఒకటి ఉందన్నమాట, చిన్న మొక్క అనేటువంటిది ఉంది. తర్వాత ఇక్కడ బొక్కెనా అని ఇచ్చినారు, దీన్ని బకెట్ అని అంటామన్నమాట. తర్వాత వచ్చేసి బ్యాట్, తర్వాత కడవ అంటే మనం వచ్చేసి కుండ. సో ఈ విధమైనటువంటి ఆకారాలు అనేటువంటిది మనము రోజు చూస్తూనే ఉంటాము. ఈ యొక్క ఆకారాలని మనము గీసి మనము ఈ యొక్క తెలుసుకున్నాం అనమాట. ఈ యొక్క లెసన్లో వచ్చేసి మనం వచ్చేసి ఏం తెలుసుకున్నాము, ఆకారాలను గురించి
ఈ యొక్క లెసన్స్లో మనము తెలుసుకున్నామన్నమాట. ఏ విధంగా ఆకారాలు ఉంటాయి, అమరికలను గురించి తెలుసుకున్నాము. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకారాలని చూస్తూనే ఉంటాము. ఈ యొక్క ఆకారాలను గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. మ్యాథ్స్లో, గణితంలో తెలుసుకున్నాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి అమరికను అమర్చండి. సో ఇప్పుడు వచ్చేసి మనము నేర్చుకున్నటువంటిది ఏంటి, ఈ యొక్క షేప్స్ను గురించి మనము తెలుసుకున్నాము. వివిధ ఆకారాల అమరిక, వివిధ రకాలైనటువంటి ఆకారాల అమరికను గురించి మనము ఈ యొక్క ఫుల్ లెసన్లో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.